సందేహపడుతున్నటువంటి ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మాటలు వింటున్న ప్రియమైన వారారా, క్రైస్తవ జనాంగమా, దూర ప్రాంతం నుంచి ఉంటున్న వాళ్ళారా, అలాగే లైవ్ లో ఉంటున్నటువంటి వాళ్ళారా, పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతున్న మాట ఘనత ప్రభావములు. ఇప్పుడు ఆ స్త్రీని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆమె బలహీనముగా ఉన్నది, ఆమె అస్వస్థతగా ఉన్నది, ఆమె అనారోగ్యముగా ఉన్నది, ఆమె పరిస్థితి అంతా కూడాను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిగా ఉంది. అయినా కానీ సంప్రదించింది డాక్టర్లను, సంప్రదించింది తెలిసిన వారు, అయినా కానీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడాను చూడండి, బైబిల్లో రాయబడుతున్న మాటలో రుజువైనటువంటి సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఈనాడు చాలా మంది కూడాను ఆయన సన్నిధిలో చేసినటువంటి మేలులు కృతజ్ఞతగా చెప్పుకోలేని వారు చాలా మంది ఉన్నారు. ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తే దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పలేకుండా బ్రతికేటువంటి దినాలు జీవించేటువంటి పరిస్థితులు కలిగిన ప్రజలు ఉన్నారు. కానీ దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న ఈ పగటి కాల సమయంలో వాక్యము మనతో సెలవిస్తుంది, బలమును లేక ఘనతను ప్రభావములు. ఆమె ఏం చేసింది? ప్రభు దగ్గరికి రావటానికి కాస్త ఆలస్యం చేసింది. ముందుగా చేసిన ప్రయత్నం ఏంటి? అన్ని చోట్లకు డాక్టర్లు సంపాదించింది. ఓకే, ఆమె చేసినటువంటి ప్రయత్నము ఏది కూడా సఫలము కాలేదు. రోజు మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనము సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆమె చేసిన ప్రయత్నము ఏ ఒక్కటి కూడా సఫలీకృతము కాకుండా పోయింది. ఎందుకో తెలుసా? నీవు చేసే ఇది శారీరక సంబంధమైన అనారోగ్యమైన, అది శారీరక సంబంధము కానిటువంటి అనారోగ్యమైన, ఒకవేళ ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఎన్ని రీతిలుగా నీ జీవితంలో నీవు తలంచిన ఊహించిన పరిస్థితులను బట్టి చూస్తే చాలా మంది ముందు మనము ఎక్కడ ఈ పరిస్థితి సంభవించిందో కైకొనలేరు, గుర్తించలేరు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది కుటుంబంలో, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది మా కుటుంబ వ్యవస్థలో అని చెప్పేసి వారు తలంచలేరు, వారు ఊహించలేరు. కారణము, వారు దేవుని సన్నిధికి దూరముగా ఉన్నందువలన, వారు దేవునికి దూరముగా ఉన్నందువలన ఆ పరిస్థితుల ప్రభావములు పిండి పిప్పి చేస్తా ఉన్నాయి. చూడండి,